నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. హరి ఓం శివ. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది. కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి? క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురుజీ? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినే ఉంటాం కదా. అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడే మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు, ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారా గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పచ్చు. ఓకే, పర్టికులర్గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్లో లగ్నం బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మరి రాశి అంటే నక్షత్రాన్ని బట్టి తక్కువ ఎవరైనా చెప్పేస్తారు. మరి లగ్నం అంటే చాలా మంది తెలియదు నిజంగా. ఆ క్వశ్చన్ కూడా ఎరేజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే ఫ్రీ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండలిలో ఒక 2 గీతలు పెట్టుకుంటాయి, అదే మీ యొక్క లగ్నము. లేదా అసెండెంట్ ASC అని ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురసీ, రాశి ఫలాలు యాక్యురసీ లేదని చెప్పి మనం లగ్నంలో బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళు జీవితాంతం వాడదగిన స్టోన్, రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళు జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్. ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PAని కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో మీన లగ్నానికి ఎలా ఉండబోతోంది? అలాగే వారు ఎలాంటి జెమ్ స్టోన్ని ధరించాలి మరియు ఎలాంటి రుద్రాక్షను ధరించాలి? మీన లగ్న జాతకులు క్రోధినామ సంవత్సరంలో వీరికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అమూల్యమైన ఆభరణాలు కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీరు ఎప్పటి నుంచో భూమి గురించి కానీ గృహం గురించి కానీ శ్రమిస్తుంటే కనుక
దానికి ఇంకా శ్రమ పడాలి, అంటే కొంచెం కష్టపడితే కానీ ఈ ఇయర్ ఎండింగ్లోకి దాని యొక్క ఫలితం వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. వివాహ విషయంలో ఎప్పటి నుంచో మనం వివాహ సంబంధాలు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన శుభవార్త. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళు బంగారం అద్భుతంగా కొంటారు ఈ సంవత్సరం. బంగారంలో పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీరు వ్యాపారంలో అద్భుతమైన లాభాలను ఆర్జిస్తారు. కానీ పదవి ఆశించే వారికి నిరాశే మిగులుద్ది. ఓకే, అంటే ఎవరైనా సరే రాబోయే ఎలక్షన్లో కానీ తర్వాత ఎలక్షన్లో కానీ ఏదో పదవి కోసం ట్రై చేయాలనుకుంటే కనుక మీన లగ్న జాతకులకి నిరాశే ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. వీరు విద్యా విషయంగా కూడా వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఓకే, వీరు లైఫ్ స్టోన్ వచ్చి పుష్యరాగము, అంటే మీన లగ్న జాతకులకి లైఫ్ స్టోన్ పుష్యరాగము. 5 ముఖాల రుద్రాక్ష వీరు లైఫ్ లాంగ్ ధరించడం అనేది ఒక అద్భుతమైన సూచనగా చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, అంటే మనము రత్నాల విషయానికి వస్తే నేను ముందు అడిగినట్టు 4 పెట్టుకుంటారు, కొందరు 9 రత్నాలు నవరత్నాలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే అది నార్మల్గా అయినా సింపుల్ గా బయట మార్కెట్ లో కూడా మనకు దొరుకుతుంటే అవి కూడా తీసి పెట్టేసుకుంటారు. తెలియకుండా అలా డైరెక్ట్ పెట్టేసుకోవడం మంచిదేనా గురించి? లేదు లేదు, నవరత్నాలు ఉంగరం ఎవరు పడితే వాళ్ళు ధరించడానికి లేదు. ఒకటి, ప్రతి రత్నానికి కూడా ఒకే నిర్దిష్టమైన పరిమాణం ఉంటుంది, పరిమాణం చెప్పబడి ఉంటుంది. అంటే మన యొక్క శరీర బరువును బట్టి నిర్దిష్టమైన పరిమాణం ప్రకారం పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నవరత్న ఉంగరంలో వాటి చాలా చిన్నవి, అంటే 1 క్యారెట్ కన్నా చిన్నవి ఉంటాయి, 1/2 క్యారెట్ లేదా 0.4 క్యారెట్ ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. రెండోది, దాంట్లో ఏమన్నా ప్రతికూల పరిస్థితులు కలిగించే ఛాన్సెస్ ఉంటే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఎవరి జ్యోతిష్యం సలహా లేకుండా ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో దొరికినాయి అని చెప్పి నవరత్న ఉంగరాలు ధరించవద్దు. ఓకే, అంటే బాగుంటాయి అన్నట్టుగా చాలా మంది పెట్టుకుంటారు, కానీ పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు తీసేయాలని కోరుకుంటున్నాను. అగాధం పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఒకటమ్మా, దాంట్లో నిర్దిష్టమైన పరిమాణంలో రత్నం లేదు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకటి అంటే ఫస్ట్ మీకు నిర్దిష్టమైన పరిమాణంలో రత్నమే లేనప్పుడు దాని నుంచి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఆశించవచ్చు. కాబట్టి అది దానివల్ల ఉపయోగం లేదు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శుభం. చూశారు కదా, మరి మీకు కూడా వ్యక్తిగత జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా జ్యోతిష రీత్యా, వాస్తు రీత్యా, అలాగే మీకు ఎలాంటి జెమ్ స్టోన్ సెట్ అవుతుంది, ఎలాంటి రుద్రాక్ష సెట్ అవుతుంది ఏంటి అనేది గురుగారిని కాంటాక్ట్ చేసి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. గురుగారి అపాయింట్మెంట్ కోసం అలాగే కరుంగలి మాలకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.